అట్లా కాకుండా అందరం ఒక అర్ధగంటనో గంటనో ఫోన్లు పక్కన పెట్టి అందరం ఒక ఫ్యామిలీ మాట్లాడుకోవాలి, కలిసి భోజనం చేయాలి. వీక్లీ వన్స్ అన్న కనీసం కలిసి భోజనం చేస్తే ప్రేమాభిమానాలు. ఎందుకంటే పూర్వకాలము అందరం కలిసి కూర్చొని భోజనం చేసేవాళ్ళం. ఇప్పుడు ఫోన్ చూసుకుంటూ నువ్వు ఫోన్ చేస్తున్నావు, ఫోన్ చూసుకుంటూ నేను ఫోన్ చేస్తాను, టేబుల్ మీద ఏమంటే ఎవరి ఫోన్లో పోతే వాళ్ళే పెడతాం. అట్లా కాకుండా మనం అందరం కలిసి కూడా ఒక వారానికి ఒక్కసారి 2 రోజులకు ఒకసారి పిల్లలకు కూడా నేర్పియాలి. ఫోన్లే జీవితం కాదు, మనం అందరితో కలిసిమెలిసి ఉండాలి అన్న ఉద్దేశం. ఇంకొకటి సాధికారత సాధించాలి. నువ్వు ఏ రంగంలో చేయాలనుకుంటున్నావో దాన్ని కట్టి చేయి. నువ్వు వ్యవసాయం చేయాలనుకుంటున్నావా, నువ్వు బిజినెస్ చేయాలనుకుంటున్నావా, లేదా ట్రేడ్ యూనియన్ ఏది చేయాలనుకుంటున్నావు, నువ్వు ఏది చేయాలనుకున్నా కూడా నీ సత్తా నీకు ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఎవరంటేనో పరిగెత్తాల్సిన అవసరం లేదు. నువ్వు ఎక్కడ చేస్తే నీకు అక్కడే గుర్తింపు వస్తున్న విషయం నేను కూడా అక్క కూడా అందరం చెప్పేది అదే మాట. అందరం కూడా వచ్చే సంవత్సరం వరకన్నా మంచి సాధికారత సాధించాలి అన్న ఉద్దేశం. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా యావత్ భారతదేశానికి ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఇప్పుడు ఎట్టైనా సాగతిరా, ఇప్పుడు మగ పోరగాళ్ళు రోడ్ల మీద చెడిపోతున్నారు. అంటే ఆడోళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి బిడ్డ. నిండు దుస్తుతనంతో మంచిగా ఉండాలి ఆడోళ్ళు. గట్లయితేనే ఈ సమాజం బాగుపడుతుంది. మగ పోరగాళ్ళు చెడిపోవడానికి కారణం ఆడోళ్ళే అంటున్నారు. ఏమంటారు దీని మీద? ఆడోళ్ళ మీద ఎందుకండి? ఆడోళ్ళదే ఉండదు కదా. ఎప్పుడు గిట్టే ఉండాలి సముద్రం, ఎప్పుడు గిట్టే ఉండాలి. సంవత్సరం బట్టలు వేసుకుంటున్నారట. చుట్టూ పరిస్థితులను బట్టి ఉంటుంది, సమాజం ఉంటుంది, గురువులది ఉంటుంది, తల్లిదండ్రులది ఉంటుంది, మనం చూసే విధానం ఫోన్లలో ఉంటుంది, చూసే టీవీలలో సీరియళ్ళు కార్యక్రమాలు చూసుడు ఉంటుంది, పెరిగే పద్ధతిని బట్టి ఉంటుంది. ఒక ఆడోళ్ళ మీద నెట్టేసుడు మహిళా దినోత్సవం రోజు ఇది కరెక్ట్ కాదు. మరి ఈ సినిమా సౌతులు సంవత్సరం వేసుకునే వరకైనా గిసబంది బచ్చిగాళ్ళు రకంగా తయారవుతారు. ఏదేమన్నా కానీ ఈ రోజు మా మహిళా దినోత్సవం సందర్భంగా మా మహిళలు సంతోషంగా ఉన్నాము. మరి ఇప్పుడు ఎట్లా అంటున్నావు, నువ్వేమంటున్నావు? మరి కవిత ఏం చెప్పింది, ఇప్పుడు ఏం చెప్తున్నావు మరి ఆడబిడ్డలకు? కవితకు అందరూ సమాన హక్కులు ఉండాలి, మగవాళ్ళతో కూడాను. మా ఆడపిల్లలందరినీ కూడా బాగా చదివించుకోవాలి. మన ఇంట్లో మగపిల్లల్ని మంచిగా చదివించి ఆడపిల్లల్ని పనులు చేయించడం కాకుండా భర్త ఇంట్లో సహకారం అందించుకుంటూ పనులు చేసుకుంటుంటే ఆడపిల్లలను కూడా మనం ఎడ్యుకేటెడ్ చేస్తే మనం అన్ని రకాలుగా కూడా దేశం డెవలప్ అవుతుంది అని కవితక్క ఒక దిశానిర్దేశం చేశారు. ఇచ్చిన 6 గ్యారంటీలలో ఇంద్రమ్మ రాజ్యం అని చెప్పి తీసుకొని వచ్చి మహిళలకు న్యాయం చేయండి. ఇప్పుడన్నా ఇంద్రమ్మ రాజ్యం అని ఓట్లు వేయించుకున్నారు కానీ ఇచ్చే 2500 ఇవ్వండి, 4000 పెన్షన్ ఇవ్వండి, అందరికీ 500 గ్యాస్ ఇవ్వండి, గృహజ్యోతి అన్నారు, 200 యూనిట్లు కరెంట్ ఎవరికి కూడా చక్కగా రావట్లేదు, అందరికీ ఇవ్వండి. వచ్చే ఎన్నికల వరకైనా మీరు ఈ హామీలు నెరవేరుస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే పాపం ఎంతోమంది ఆడపిల్లలు పెళ్లి చేసుకున్నారు, తులం బంగారం వస్తుందని వాళ్ళ అమ్మ వాళ్ళు పెళ్లి చేసారు, కానీ ₹1,00,000 కేసీఆర్ గారు ఇచ్చినవి వస్తున్నాయి కానీ తులం బంగారం అయితే రావట్లేదు. నా పేరా గుంటి మంజులారాని, చార్మినార్ నాది. అమ్మని సామి రంగు అయితే నాలుగు పోతాం చార్మినార్కు. మరి ఎట్ట సంగతి? ఇలా కవితమ్మ ఎంతమందికి బువ్వ అనిపించింది, వచ్చింది ఆ బువ్వ తిన్నరా అవుతుందేనా? కవితమ్మ ఈ రోజు కాదు, గత కవితమ్మ ఇంటికి పోవడం కాదు, తెలంగాణ మా బాపు కేసీఆర్ కడుపు నిండా తిండి పెట్టిండు. ఈ రోజు అన్నపూర్ణది ఎక్కడ పోయినది? కరువు అంటే కరోనా పీరియడ్లో బాపు కేసీఆర్ కొన్ని లక్షల మందికి పెట్టిండు, 3 ఏళ్ల వరకు ఫ్రీ ఇచ్చిండు. ఇదే రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, ఎక్కడ పోయింది అన్నపూర్ణది? మరి ఇవాళ మరి మీ ఆడవాళ్ళ పండుగ కూడా కవితమ్మ ఏం చెప్పిపోయిందంటే మహిళా సాధికారిక దేవాలి, మహిళా శక్తి మా బిల్లులు కవితక్క మెడలోంచి ఈరోజు రేవంత్ రెడ్డితోని 2 బిల్లులు అజ్జెప్పించింది. ఆ 3వది కూడా రావాలి. 3వది వచ్చిందాక 6 గ్యారంటీలు వచ్చిందాక పోరాటం ఉన్నది. మీరెంతనో మేమంతా అనేది వరకు రేవంత్ రెడ్డిని వదిలిపెట్టలేదు.